గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. ఇప్పుడు రెగ్యులర్గా మసాలా టాపిక్ ఏంటి, ఆలీ గారు స్టేజ్ పైన ఆయన చేస్తున్న కామెంట్స్. ఓకే, అందరి గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఆయన చనువుతో మాట్లాడుతున్నారు. అవి మనకు తెలుసు, ఆయన ఏంటో మనకు తెలుసు, ఆయన ఎంత మంచి మనిషి కూడా తెలుసు మనకి. ఓకే, ఒక సందర్భంలో సుమ గారిని కూడా అనుకోకుండా కామెంట్ చేయాల్సి వచ్చింది, ఏదో అరవింద్ గారి ఫంక్షన్లో ఏదో. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు నీకేమనిపిస్తుంటుంది? నీ రియాక్షన్ ఏంటి? అంటే ఇంతమంది పబ్లిక్ ఫేస్బుక్లలో దాంట్లో దీంట్లో రియాక్ట్ అవుతున్నారు కదా, అసలు ఒక భర్తగా నీ రియాక్షన్ ఏంటి? అంటే బేసిక్గా ఏ సందర్భంలో అన్నారు ఏదో కూడా నాకు తెలియదు. ఇప్పుడు అంటే తన స్టేజ్ అన్నాడు, వెనక్కి వచ్చి వారం ఏదో ఇచ్చింది అంటే లేదు, మళ్ళీ అలీ గారు రెస్పాండ్ అయ్యారు, కాదు అలాంటిది ఏం లేదు అని. లేదు, ఆ రోజు అయిపోయిన తర్వాత నాకు ఆ రోజు మా అబ్బాయి పుట్టినరోజు, నాకు అదే చెప్పారు అలీ గారు, అదే చెప్పారు. ఆ రోజు అయితే సుమ ఆ రోజు కొంచెం ముందుగా రావడానికి వెళ్ళి అలీ గారు కొంచెం మీరు కంటిన్యూ చేయండి అని చెప్పేసి అడిగి పర్మిషన్ అడిగి వచ్చింది, చెప్పొచ్చింది. అంటే కొంచెం మీరు కొంచెం హెల్ప్ చేయండి, మీరు కంటిన్యూ చేయండి అని చెప్పేసి. దానికి ఏదో నాన్నప్పుడు అన్నిటికీ లిటరల్ మీనింగ్లు మనం లాగకూడదు ఇప్పుడు, ఎందుకంటే అలీ గారు ముందు నుంచి జోకులు ఉంటుంది కాబట్టి ఓకే, కొన్నిసార్లు అది కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, దానికి చెప్పే విధానం ఉంది, మన కొంచెం హర్టింగ్గా ఉంది అంటే ఆయన ఎవరైనా కరెక్ట్ చేసుకుంటారు. ఏదైనా ఎవరు పడితే వాళ్ళు, ఇప్పుడు అలీ గారిని అంటేనే కదా ఇప్పుడు నాకు పేరు వచ్చేది, పేరున్న వ్యక్తిని అంటే కదా కామెంట్ చేస్తే కదా, అలా అందరూ ఎవరికి వాళ్ళు, ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఎవరికి వాళ్ళు వీడియో పెట్టేయడం. మీకు చెప్తున్నా ఏమనుకుంటున్నారు మీరు, ఇలా ఎవరికాళ్ళు పెట్టేస్తున్నారు. ఇప్పుడు దానికి ఫ్రీ అయిపోయింది, తప్పులేదు, కానీ నేనంటుంది మరీ అంతలాగా అక్కర్లేదు. ఇప్పుడు నా గొప్పతనం చాటుకోవడం కోసమే ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడక్కర్లేదు. కరెక్ట్, పద్ధతి ఉంది. అందరూ అనుకుంటున్నట్టు సుమ వార్నింగ్ ఇచ్చింది లేదు, ఏమీ లేదు. ఆ తర్వాత మొన్న ఈ మధ్యనే మళ్ళీ అలీ గారికి ఆయన షోలో వెళ్ళి సుమ కూడా జనాలు అనుకుంటే ఓకే, ఎంత చనువు ఉన్నా హీరోయిన్స్ తోటి ఎంత చనువు ఉన్నా కూడా అది నేను కామెంట్ చేయకూడదు. నేను క్లారిఫై చేసింది ఈ ఆస్పెక్ట్, ఇది ఏమీ లేదు, ఈ మనస్పర్ధల్లో ఏం లేవు, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, ఇంట్లో తెలుసు కాబట్టి. ఓకే, రైట్. మీరిద్దరు ఇంత బిజీగా ఉన్నారు కదా, తను బిజీ, నువ్వు కూడా బిజీ, అసలు పిల్లలకి ఎట్లా టైం కేటాయిస్తున్నారు అసలు? ఆ విషయంలో తనే గ్రేట్. నేను ఇంతకుముందు కూడా క్లియర్గా చెప్పున్నా, నాకు లిటరల్గా ఏమీ తెలియదు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పిల్లలు మొత్తం చూసుకొని వాళ్ళకి ఇచ్చేసి ఫోన్లో ఎక్కడికి పంపించాలి, ఏం చేయాలి, వాళ్ళకి మొత్తం అంతా తనే చూసుకుంటుంది టోటలీ. నేను మొన్న ఇంటర్వ్యూలో చూశాను, చెప్తుంటే షూటింగ్ నుంచి వచ్చాక హోంవర్క్ తను చేయిస్తుంటే నేను షాక్ అయ్యాను. మొత్తం అంతా దగ్గరుండి హోంవర్క్ చేయించడం నువ్వే రాసావు అంటే ఏం వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకేమో చిరాకు వచ్చేస్తుంది. 2 నిమిషాల తర్వాత మన హోంవర్క్లే మనం చదువుకునే రోజులు సరిగ్గా చేయలేదు, ఇప్పుడు ఇంకొకళ్ళ హోంవర్క్ అంటే నేను చెప్తున్నా, దానికి కూర్చొని చెప్తుంటే వాళ్ళకి ఏంటంటే పిల్లలకు నాగ్ చేస్తుంటారు, ఒకటికి 10 సార్లు అడుగుతుంటారు. నాకు చిరాకు వచ్చింది, చూసా ఇది ఇప్పుడు టైం వేస్ట్ కదా, నేనే రాసిచ్చేసాను. ఆ తర్వాత నుంచి వద్దు బాబు నీకు చెప్తే. అంత ఓపిక ఎలా చేస్తుంది తను, గ్రేట్ చాలా. ఎందుకంటే అంత టైర్డ్, ఆమె ఎంత బిజీయో తెలుసు మనకి, అయినా వచ్చి ఇంట్లో చాలా గ్రేట్. ఎందుకంటే మామూలుగా ఒక మినిమం ఇప్పుడు స్టార్ మహిళ అనేది చేయాలంటే ఒక 45 నిమిషాలు ప్రోగ్రామ్, అంటే 1 అవర్ ప్రోగ్రామ్ అవుట్పుట్. సో 45 నిమిషాలు ఎంతో రావాలంటే మినిమం రన్నింగ్ టైం అంటాం కదా, 2 గంటలు రావాలి. వచ్చిన వాళ్ళ అంటే న్యాచురల్గా వాళ్ళతో మాట్లాడించాలి. అందరూ యాక్టివ్ పర్సన్స్ రారుగా, డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ కోరికలు ఉంటాయి, వాళ్ళు రావాలి. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, వేసిన జోగు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి, సరదాగా రావాలి, వాళ్ళతో చేయించాలి. పైగా గేములు, ఏముంటుంది గేమ్, ప్రతిరోజు చిన్న మార్పులతో చేర్పులతో. సో అంతకాలం నడిపించడం ఇవన్నీ, పైగా 2.5-3 గంటల సేపు, 2 గంటలు అయితే మినిమం పడుతుంది ఈచ్ ఎపిసోడ్. డ్రెస్ చేంజ్, మళ్ళీ వచ్చి చేంజ్ చేసుకోండి, మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంకో
అలా 4 ఎపిసోడ్ అంటే 8 గంటలు 9 గంటలు లైఫ్ ఇసుక రావట్లేదు తనకి రియాలిటీ షోస్ చేసి 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 అదే మాటలు మాట్లాడి అక్కడే అంటే గొప్పతనం తనలో ఉన్న గొప్పతనం ఎక్కడ బయటపడుతుందంటే మాట్లాడి ఆపకుండా మాట్లాడించింది అంటే సేమ్ వాయిస్ కొన్నేళ్ల నుంచి రోజు గంట సేపు మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేలాగా చూడడం అనేది చాలా గ్రేట్. అంటే అప్పుడు సమయస్ఫూర్తి ఆ సందర్భానికి తగ్గట్టుగా తను మలుచుకుంటూ వెళ్తుంది, అడాప్ట్ చేసుకుంటుంది. దానివల్లే కదా అందరూ ఇంటికి వచ్చి అవే మాటలు మా నిద్రలో మాట్లాడిన మాటలు అలాంటి సందర్భాలు ఏమన్నా అసలు పాపం అంటే బేసిక్గా వచ్చిన దగ్గర ఇంత టైర్డ్ అయిపోయిన తర్వాత మెలకు రాదు. సి ఎవరైనా నిద్రలో మాట్లాడుతున్నారంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. పాపం వచ్చిన దగ్గర నుంచి ఈ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తిండి తినాలి, ఈ లోపల నెక్స్ట్ డే స్కూల్కి ఏంటి, పుస్తకాలు ఏంటి, చూసారా చేశారా అనుకోవడం. 9:30-9:45 కల్లా ఠాపాక్ నిద్రలో ఉంటుంది. ఇంకా మేలుకొని పాపం వెరీ హార్డ్ వర్క్. తప్పదు. సి ఒక్కొక్కళ్ళకి ఒక టైం వచ్చినప్పుడే చేయాలి. నాకు లేని టైంలో నేను చేస్తా అంటే కుదరదు, ఉన్న టైంలోనే చెయ్యాలి. అండ్ అందరూ కావాలంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ గేమ్ షోస్ కానివ్వండి, సినిమా యాంకరింగ్లు కానివ్వండి, ఇంకా స్వరాభిషేకం అలాంటివి ఏ ప్రోగ్రామ్ అయినా కావాలి. అండ్ ఎప్పటికప్పుడు తను అప్డేట్ అవుతూ ఉంటుంది, చదువుకుంటుంటుంది. నువ్వు ఏదైనా ఒక మంచి పదం చెప్పావు అనుకో, ఓ మంచి విషయం చెప్పావు అనుకో, అది గుర్తుంచుకుంటుంది, అది రిపీట్ చేస్తుంది, నేర్చుకోవడం. ఇంత హడావిడిలో కూడా బహుశా పిల్లలకి చదివించడం కూడా తను నేర్చుకుంటుందేమో. వాళ్ళకి రోజు ఇప్పుడు పిల్లలకి ఇష్టం వచ్చేటప్పుడు అంటే వాళ్ళు మెచ్చేలాగా నేర్పించాలి కదా, చదువు చెప్పాలి. సాయంత్రం పూట వచ్చిన తర్వాత ఒక గంట సేపు అలా కాదు ఇలా అని చెప్పేసి చెప్తుంటుంది కదా, బహుశా అది కూడా తనకు హెల్ప్ అవుతుందేమో. కరెక్ట్. ఎవరైనా యూజువల్గా సుమా అని చెప్పేసి కనెక్ట్ అవ్వడానికి కారణం అదే అనుకుంటున్నా. అంటే బహుశా పిల్లలకి ఎక్కే విధంగా మాట్లాడుతుందేమో, అయ్యి ఉండొచ్చు, కావచ్చు. ఇంకోటి, నువ్వు సక్సెస్ అయినంతగా, సుమా గారు సక్సెస్ అయినంతగా చెల్లెలు సక్సెస్ కాలేదేమో. అసలు చెల్లికి నీ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? అంటే బేసిక్గా తను ఫస్ట్ నుంచి యాక్ట్రెస్ అవ్వాలనుకోలేదు. తాను ఎంతసేపు నెట్, ఎన్ఐఐటి, అది కంప్యూటర్ కోర్సులు, తర్వాత మధ్యలో డాక్టర్ అవ్వాలనుకొని బయాలజీ సబ్జెక్టు, ఆ తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మైండ్ సెట్ మారుతుంది కదా, ఇంకొక సబ్జెక్ట్లోకి వెళ్ళాం, అలా ఫ్యాషన్ డిజైనింగ్, ఇలా డిఫరెంట్ ట్రై చేసింది. అయితే ఒక సెట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ కాలేదని మాత్రం అనకూడదు, ఎందుకంటే బాగా సక్సెస్ఫుల్ మీ అంత కాలేదు అంటే అదే చెప్తున్నాం. ఒక్కొక్క టైం ఒక్కొక్క ఫేజ్లో కొంతమంది ఆ టైంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. నో కంపారిజన్స్. ఇప్పుడు ఇంట్లో నుంచి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఇలా అంటున్నారు. తను ఇప్పుడు అగ్నిపూల్లో అద్భుతమైన పేరు సంపాదించుకుంది. ఎవ్రీ డే ప్రతి ఇంట్లోకి తను ఎమోషనల్ సీన్ చేస్తే ప్రతి వాళ్ళు ఏడుస్తుంటారంట. అంటే చాలామంది నాకు చాలా అద్భుతంగా చేస్తుందండి మీ చెల్లెలు, అసలు తను కాన్సన్ట్రేట్ చేయలేదు, అంతకుముందు అంత సీరియస్గా పట్టించుకోలేదు. వచ్చిన తర్వాత తను కంటిన్యూస్గా చేస్తూనే ఉంది. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, తనకి బాధ్యతలు ఉన్నాయి, చేస్తుంది. తన పరిధి తను చేసుకుంటూ వెళ్తుంది. షీ సక్సెస్ఫుల్. షీ హస్ గాట్ హర్ ఓన్ థియేటర్ ఆర్ట్స్. తర్వాత మళ్ళీ థియేటర్ ఆర్ట్స్లోకి వెళ్ళి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యి, ఆ తర్వాత ఇప్పుడు వేరే ఆస్పెక్ట్లో ఉన్నాడు, ఇంకో పెద్ద లెవెల్లో. తన జోన్ వేరు. ఈజ్ ఆల్సో ఆర్టిస్టిక్ టింజ్. తన నా ఫ్రెండ్ బేసిక్గా. లవ్ మ్యారేజా? ఒక విధంగా లవ్ కమ్ అరేంజ్డ్, సేమ్ నా టైప్. అంటే నా ఫ్రెండ్ కలుస్తుండేవాళ్ళు అక్కడ, అలా పరిచయం. ఓకే, ఒక 1 year 2 years నుంచి వాళ్ళు ఏదో మాట్లాడుకోవడం, అలా చెప్పడం. ఎస్, ఇంట్లో వాళ్ళంతా. తెలుగు యూనివర్సిటీ తర్వాత నువ్వు సెంట్రల్ యూనివర్సిటీలో కూడా చేసావు. ఏంటి దగ్గర చేసింది? ఎంఏ థియేటర్ ఆర్ట్స్. బట్ మధ్యలోనే ఆపేసావని? మధ్యలో ఆపేలేదు. నేను ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత, బిఏ థియేటర్ ఆర్ట్స్ అయిన తర్వాత ఎంఏ థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయిన తర్వాత స్టార్ట్ అయిన 1 month వరకు క్లాసులు అటెండెన్స్ రెగ్యులర్గా ఉంది. ఆ తర్వాత 1 month కంటిన్యూస్గా నేను యూనివర్సిటీకి వెళ్ళదు.
ఏదో ఒకటి సీరియల్ కావచ్చు, మన ఓన్ ప్రొడక్షన్లు, ఆ టైంలో ఏదో జరుగుతుంది షూటింగ్, వీళ్ళకి మేకప్ వేస్తూ ప్రొడక్షన్ చూస్తూ ఒక 1 month పాటు నేను కుదరలేదు. ఓకే. అమ్మ నేను వెళ్ళలేదు, నేను ఒక్కడనే, ఇప్పుడు తెలిసినవాడు ఒక్కడే ఉంటాడు. ఈ 1 month వెళ్ళకపోయేసరికి నన్ను గ్యారంటీగా కార్నర్ చేసి అటెండెన్స్ లేదని, పైగా ఆ బ్యాచ్లో నేను ఒక్కడే, అంటే ఆల్రెడీ టెలివిజన్లో వర్క్ చేస్తూ దేవదాస్ కనకాల గారు వాళ్ళకు టీచ్ చేసే వాళ్ళకి కూడా వాళ్ళు తెలుసు కదా, నన్ను సెంటర్ చేస్తారు, నాకు అర్థమైపోయింది. నా భయాలు నాకు ఉండింది. సో ఎందుకు వచ్చిన మాట వాళ్ళతో అనిపించుకునే బదులు నేనే మానేస్తే బెటర్ కదా, నేను మానేశాను. అప్పుడు నా క్లాస్మేట్ నా పెద్దిరామారు, నా బ్యాచ్మేట్, నేను పెద్దిరామారు ఇద్దరం క్లాస్మేట్స్ అనమాట. అయిపోయింది. తను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మా నాన్న, ఒరే నువ్వు నీకు టాలెంట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, దీంతో పాటు నీ చదువు కూడా నీకు తోడ్పడాలి, నువ్వు ఓన్లీ one And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.